బెంగళూరులో సీనియర్ ఆర్బీఐ అధికారిని అదుపులోకి తీసుకుంది సిబిఐ. కమిషన్ తీసుకుని ₹1.5 పాత నోట్లు మార్చారు ఆర్బీఐ అధికారి మైఖేల్. ₹1.5 నగదును సీజ్ చేసిన సిబిఐ మైఖేల్ తో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తోంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కేశవ్ నుండి తెలుసుకుందాం. కేశవ్, ఆర్బీఐ అధికారి అరెస్టుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇతను అఫీషియల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. ఇతను ₹1,50,00,000 పాత నోట్లని ఎక్స్చేంజ్ చేసి కొత్త నోట్లని ఇచ్చినట్లు సిబిఐ నిర్ధారించింది. దీంతో అతనితో పాటు మరో ఇద్దరిని ఈ రోజు అదుపులో తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకొని ఎవరికి డబ్బులు ఇచ్చారు, ఏంటి, ఎవరు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపైన ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అంటే మొత్తం ఉన్నటువంటి ఇప్పుడు బ్యాంక్ అఫీషియల్స్ కొంతమంది నాయకులతోనే ఇంతవరకు నడుస్తున్న ఈ మొత్తం నోట్ల తతంగం ఇప్పుడు ఆర్బీఐకి కూడా ఆ పార్టీ నేను చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ఆర్బీఐలో ఒక స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి మైఖేలే ఈ దానికి పాల్పడ్డాడంటే మొత్తం ఇంకా ఆర్బీఐ పైన కూడా ఉన్నటువంటి నమ్మకాలు కూడా పోతాయనే ఒక ఉద్దేశం ఉంది. దీంతో మొత్తం సిబిఐ హై అలర్ట్ అయింది. మొత్తం బెంగళూరు అంటే కర్ణాటకలో నడిచినటువంటి అన్ని ఘటనలు కూడా ఈ రోజు ఫాలో అప్ కొనసాగుతున్నాయి. అంటే ఇంతకు ముందు వీరేంద్ర అనే అతను కూడా చిత్రదుర్గలో బాత్రూమ్ లో దాచుకున్నటువంటి ₹5.7 కోట్ల ఒక కొత్త నోట్ల కేసులో కూడా అతన్ని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అతను కూడా రిమాండ్ పంపడం జరిగింది. అంటే అతన్ని నిన్ననే బెంగళూరు తీసుకొచ్చి ఈడీ అతన్ని విచారించింది. అతను ఈ డబ్బులు నేను ఎక్స్చేంజ్ చేసినట్టు ఒప్పుకోవడంతో అతన్ని కోర్టు ముందు నిలబెట్టారు. అతనికి 7 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది. దాంతో పాటు జనార్దన్ రెడ్డి కేసులో భీమా నాయక్ కూడా అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది. దాంతో పాటు తర్వాత సీఎం ఆప్తుడైనటువంటి ఎస్టీ జయచంద్ర కూడా ఇప్పుడు మొత్తం అందరూ కూడా కటకటాల లోపలికి వెళ్లారు. కానీ ఈ మొత్తం వీళ్ళు నోట్లకి ఎక్స్చేంజ్ లో భారీ ఎత్తున చాలా మంది మంత్రులు, కొంతమంది బీజేపీకి చెందిన నాయకులు కూడా ఉన్నారని చెప్పేసి మనకు విశ్వసనీయ సమాచారం వస్తుంది. అంటే ఈ మొత్తం కింగ్ పిన్లు ఎవరున్నారో ఈ నోట్లను ఎక్స్చేంజ్ చేయడం లో కింగ్ పిన్లు మొత్తం అంటే కొంతమందిని పట్టుకోవడం జరిగింది. కానీ ఈ కొద్ది రోజుల్లోనే మొత్తం అంటే ఎవరెవరు ఎన్ని కోట్ల రూపాయలు ఎక్స్చేంజ్ చేస్తున్నారా అనే దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేసి కొద్ది రోజుల్లో కొంతమంది ఇంకా చాలా మంది బడా వ్యక్తులు లోపలికి పోయే ఛాన్సెస్ కనపడుతున్నాయి.